ఈరోజు నాకు తెచ్చిన లంచ్ ఇది. అటెండర్ చేతే తెప్పించేసుకుంటాను. నేను కిందకి డైనింగ్ హాల్కి వెళ్ళను. నా టైములు కూడా ఎలాగో లేట్ ఉంటాయి. తర్వాత అంతా హడావిడిగాను ఉంటుంది. నేనైతే ప్రశాంతంగా తినచ్చు కదా ఇక్కడని ఏదైనా చదువుకుంటూ కూడాను తినచ్చు. టీవీలో చక్కగా నేను భక్తి టీవీ, ఎస్విబిసి పెట్టుకుంటాను. ఎప్పుడు అంతే, ఆ 2 ఛానల్సేను. అవి చూసుకుంటూ కూడాను నేను తినచ్చు. నేను తినేదంతా వేరు. ఇదిగో మ్యాక్సిమం కూరలే ఉంటాయి. ఇదివరకు ప్రతిరోజు ఆకుకూర ఏదో విధంగా తాలింపు లేకుంటే టమోటా వేసి చేస్తారు. ఇదివరకు ఎప్పుడైనా వారానికి 2 సార్లు అనుకుంటా. ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నారు. ఇవాళ ఇది తోటకూర బఠానీ అనుకుంటా. ఆయిల్ లేకుండాను ఎక్కువ ఇది ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు ఆకుకూర పప్పు కూడా రోజు ఉంటుంది. ఏదో ఒక పప్పు అన్నమాట, ప్రతిరోజు ఉంటుంది. ఇంత హెల్దీ ఫుడ్ తింటున్నాము కదా ఇప్పుడు ఇక్కడుండి ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోనూ అనిపిస్తుంది. ఇది సలాడ్ నిన్న చాలా తక్కువ పెట్టారు, లేదంట అక్కడ. ఇవాళేమోను చెప్పాను వెంకటేష్కి, నిన్న చాలా తక్కువ పెట్టారు, ఇవాళ నాకు ఇంకా సరిపోదు, ఇదే నేను ఎక్కువ తింటాను కాబట్టి ఇంకా వేయమని చెప్పన్నాను. చెప్పినట్టున్నాడు. చాలా ఒకరోజు చాలా వేశారు. ఒకరోజేమో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం ఉండదు, చక్రాల్లానే కట్ చేసేసి ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఇట్లాగా స్మాల్ పీసెస్ చేస్తున్నారు, ఇంకా ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ చక్రాలన్నీ నైఫ్ తోటి కట్ చేసుకుని నేను తింటాను. ఎక్కువ మ్యాక్సిమం అంతాను పెరుగులో వేసేసుకుని తింటమే నాది. ఇవాళ ఇది కాబులి చనా చోళే. ఇంకా ప్రతిరోజు గ్రేవీ కర్రీ కూడాను. మధ్యాహ్నం అన్నమాట ఇది, మధ్యాహ్నం లంచ్ ఇది. ఇవాళ 11/2/2026 మాకు 11వ తారీఖు ఫిబ్రవరి. మధ్యాహ్నం లంచ్ ఇవాళ బుధవారం మధ్యాహ్నం లంచ్ అది. ఇది కలర్ఫుల్గా ఉంటేను చూసి ఇంత ఎక్కువ ఉండేసరికి మళ్ళీ నాకు ఇంత మంచి తిండి తింటున్నాను కదా అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది తీసుకోవాలనిపించింది వీడియో, అందుకని తీస్తున్నాను. ఏనాడు ఎంత పెట్టామో ఎవరికోనో, అందుకని ఇన్ని రకాలు ఇప్పుడు కూడా ఇట్లాగా 70లో తింటున్నాము అని ఎంత కృతజ్ఞతలు ఎన్ని చెప్పుకున్నా కూడాను తీరదు అని అనుకుంటాను. ఎవరు చెప్పినా కూడా, ఏ పురాణాల్లో, ఏ శాస్త్రాల్లో, ఏ ప్రవచనకర్తలు చెప్పినా కూడా, మన పెద్దలు చెప్పినా కూడా పెట్టి పుట్టామన్నమాట. ఇంతలాగా తింటాను, పెట్టి పుట్టాలి అంటారు కదా, అది ముందు పెట్టడం అంటే పెట్టున్నామన్నమాట. ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి బాగా తెలుసు. అదే ఎవరికైనా ఇంత ఇవ్వాలి అన్నదే ఉంది, ఇట్లాగ ఉండాలి. నీ చెయ్యని చదవగానే సరికాదు కదా, మనకి ఆ పరిస్థితి ఉండాలి కదా, ఇచ్చుకునే పరిస్థితి, పెట్టుకునే పరిస్థితి. అలాగే మా మనస్సుల్లో ఉన్న సద్బుద్ధికి తగ్గట్టు అలాగే అవకాశం కూడా ఇచ్చినట్టే పరమాత్మ. మా కోసం మాత్రమే మేమేమీ ఎప్పుడూ బతకలేదు, అందరి కోసం కూడాను. తర్వాత నేను ఎంతసేపు పని మనుషులకి, ఆఖరికి మా డాక్టర్ ఈశ్వరరావు నగర్లో మా ఇంట్లో ఉన్న గార్డెన్ వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను వండి వార్చి పెట్టడమే, టీలు పెట్టడం, వాళ్ళకి ఇచ్చే డబ్బు కాకుండాను. ఇంట్లోనేమో హ్యాండ్ పంప్ బోరింగ్ ఉండేది, అక్కడే వాళ్ళు చేతులు అవి కడిగేసుకోవటం. విస్తరాకులు, అప్పట్లో విస్తరాకులే కదా, విస్తరాకులు తెచ్చుకుని పైన సజ్జా మీద అనేవాళ్ళం. అటక అనేది సజ్జా అనే గుర్తు, అన్నీ మర్చిపోతున్నాను భాష కూడాను. ఏనాడైందో అవన్నీ విడిచిపెట్టేసి అక్కడ పెట్టుకుని తీసి ఇవ్వటం అన్నమాట పని మనుషులకి. ఏంటి ఇంక ప్రత్యేకించి వాళ్ళకు కంచాలన్నీ పక్కన పెట్టుకోవటం అది ఏమీ లేకుండా టీలకు ఉండేదనుకుంటా. బయట దొడ్లోనూ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించాం స్టోర్ చేసుకోవటం కోసం. ఇల్లు కట్టించుకునేటప్పుడు, ఇదంతా 1982లో మాట. అక్కడ
ఆ వాటర్ ట్యాంక్ ఇంత పెద్ద ఎత్తు. ఆ తర్వాత ఇంకా కాస్త లేపేసి రూఫ్ వేసేసి అది స్టోర్ రూమ్ లాగాను చేసుకున్నాము. ఒక రూము అంటే చాట్లు, చీపుళ్ళు, జల్లెళ్ళు అప్పుడన్నీ ఉపయోగించటం అది ఉంది కదా, అట్లాగా పెట్టుకోవటానికి పని మనిషి అవసరం వస్తే అక్కడే స్నానం చేసేయటం, వాళ్ళవన్నీ ఒక గూడు కూడా కట్టించటం జరిగింది. కేవలం పని మనుషుల కోసమే. బాగా చేసేవారు, ఇద్దరిద్దరు ఉండేవారు ఎప్పుడు నాకు. అంతంత పెద్ద ఇంటికి ఇద్దరు ఉండటానికి అన్నీ సరిపోయేవి. అది దొడ్లోంచే కాబట్టి వాళ్ళు గట్టి తీసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ బట్టలు కూడా అక్కడే ఉతికేసుకోవటం. బాత్రూంలో ట్యాప్ ఉంది, బయట గిన్నెలు తోమే దగ్గర ఒక ట్యాపు, ఇంతలాగా ఇంకా మొక్కలకు నీళ్లు పోయటానికి బయట ఒకటి ట్యాపు, మొత్తం 3 బయట ట్యాపులు అట్లాగా ఉండేది. బాత్రూంలో ట్యాప్ లేదు, బాత్రూంలో ట్యాప్ లేదు. వాటర్ మేము బాగా కొనుక్కున్నాం, చాలా కొనుక్కున్నాం ఇల్లు కట్టేటప్పుడు. ఆయన ఎవరోనూ తణుకు నుంచి వచ్చి కంప్లీట్ ఆ నీళ్ళ బిజినెస్సే చేసుకోవటానికే వచ్చాడు. అప్పుడు ఇళ్ళన్నీ తయారవుతున్న రోజులు అవి, బాగా ఎక్కువ తయారవుతున్న రోజులు. మేము వచ్చేసరికి 50 ఇళ్ళు ఉన్నాయేమో ఈ 1100 ప్లాట్లకి. డాక్టర్ యేసరావు నగర్ మాట నేను చెప్పేది. ఇప్పుడు ఎన్ని ఎట్లాగా గుర్తొస్తున్నాయో ఏంటో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను. ఇంత పెట్టాను, ఇతరులకి ఎప్పుడు పెట్టకుండా లేను అన్న మాటకి ఇదంతా నాకు ఇప్పుడు ఏదైనా సరే ఇలాగే. నిన్న పకోడీ, ఈవినింగ్ సాయంత్రం స్నాక్ అలాగే గుర్తొచ్చేస్తున్నాయి పాతవన్నీ. అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటానికి నాలో నేను మాట్లాడుకోవటమే తప్ప అసలు ఆయన అయితే ఏమీని పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఎప్పుడూ లేదు. ఏమన్నా వినాలనిపిస్తే అంటారు, అంతే తప్ప అంత పెద్ద రెస్పాండ్ ఏమీ అవ్వరు. నాకే ఇవన్నీ ఏది చూసినా కానీ ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితంది, నా చిన్నప్పటివి, గునుపూళ్ళవి, మొగలతూరులవి అన్నీ గుర్తొచ్చేస్తాయి ఏం చేశామని. ఇప్పుడు మనవల్ని చూస్తుంటే ఏజ్ మనవరాళ్ళు, అప్పుడు నా కూతురు ఎట్లా ఉంది ఆ ఏజ్లోనూ, నేను ఎట్లా ఉన్నాను మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగినప్పుడు, ఇలాగ అన్వయించేసుకుంటూ అలాగే వెళ్ళిపోతుంది అనమాట నా మనస్సు. అంతేను. ఇప్పుడు కేవలం ఈ ఫుడ్ ఇంత కలర్ఫుల్గా ఉన్నది చూస్తే ఇదే కాబూలీ చనా గ్రేవీ కర్రీ. ఒకరోజు అయితే చాలా కారంగా ఉంటాయి, అదేంటని అడిగాను. అక్కడ ఉన్న షెఫ్ అయిన బంగారం, పేరే బంగారం. అడిగితే కొంతమంది ఇంకా స్పైసీ కావాలంటారమ్మా అన్నాడు. అమ్మ బాబోయ్, ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటరు బాలాపూర్లో ఉన్న మల్లాపూర్ గ్రామంలో ఉన్నదనమాట, బాలాపూర్ మండలం. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇదంతా చెప్తున్నాను. అంటే కొత్త వాళ్ళు, నా వీడియోలు చూసేవాళ్ళు కొత్త వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పాలి. ఇదంతా ఏంటి ఇవిడ ఫుడ్ చూపిస్తుంది, చూసేవాళ్ళు ఏంటి తెలియదు కదా, తలా తోకలేదు అని అనుకుంటారు కదా, ముందే చెప్పాల్సింది. ఇవి చాలా వీడియోలు పెట్టాను ఇక్కడ ఫుడ్డు. ఇంకా ఇప్పుడు ఇదే కాదు, దీంతోపాటు చపాతీలు, ఇంకా అక్కడైతే నాకు తెచ్చిందైతే చపాతీలు ఒక్కటే తింటాను అంతే. ఇంకా వైట్ రైస్ ఉంటుంది. ఆ వైట్ రైస్ 2 రకాలు ఉంటుంది. పొడిగా ఉండే వైట్ రైసు, బాగా మెత్తగా చేసేసిన వైట్ రైసు. మరి పళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, 90 దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఇంకా ఉండిపోవటానికే వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ కూడా US, UK, ఇంకా ఎవరో మొన్న చెప్పారు ఆస్ట్రేలియా, అందరూ అబ్రాడ్లో ఉన్న వాళ్ళే పిల్లలు. భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు ఇంతంత ఆయువు అనుకున్నవారు ఉన్నారు. మా ఫ్లోర్లోనే, మాది 2nd ఫ్లోరు, అట్లాగా మాట్లాడుకోవటం ఉన్నది. ఆ విధంగాను వాళ్ళు 83 సింగిల్ లేడీస్. ఎందుకు ఇస్తాడో ఏమో భగవంతుడు. వెళ్ళిపోవాలి, అందరూ అలాగే అనుకుంటాం, చటుక్కుని వెళ్ళిపోవాలి, ఎవరికి భారం కాకుండాను. ఇప్పుడు ఇంకా ఇటువంటి హోముల్లో తప్పదు, నిజంగా ఇటువంటి హోములు ఉండాలి. ఎవరికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. అందరూ పిల్లలు ఆల్మోస్ట్ అందరూ
అబ్రాడు ఒకవేళ ఇక్కడ హైదరాబాదులో ఉన్నా కూడాను ఎవరు ఉంటారు ఇంట్లోనూ? ఎవరు ఉండరు కదా. ఒక్కళ్ళు ఉండటానికి భయం, ఉంచటానికి పిల్లలకి భయమే, మాలాంటి పెద్దవాళ్ళకి భయమే. ఇప్పుడు నాకంటే నేను ఇంకా చిన్నదాన్ని అంటున్నారు పాపం వీళ్ళందరూ 82, 85 ఉన్నవాళ్ళు. నేను చాలా పెద్దదాన్ని అయిపోయానని నేను అనుకుంటున్నాను. 72, మా వారికి 78. 72 నుండి నాకు 73 నడుస్తుంది, ఆయనకి 78 నుండి 79 నడుస్తుంది. ఇలాగ అనుకుంటారు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి. రైస్ కోసం చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను. చపాతీలు ఉంటాయి, మధ్యాహ్నం కూడాను పుల్కాలు ఉంటాయి, రాత్రి కూడా అంతేను. వైట్ రైసు, పొడి రైసు, మెత్తగా ఉన్న రైసు. తర్వాత ఈ కూరలు, ఒక కూరలు గుత్తి అంటాం కదా, ఆ బౌల్స్లోనూ అస్సలు ఉప్పు లేనిది చప్పిడిగా తీస్తారు. అటువంటి వాళ్ళు కనీసం ఉన్నట్టున్నారు, ఒక 60 మందేనాను. వాళ్ళ కోసం తీస్తారు, అవి ఉంటాయి. ఇంకా అక్కడికి డైనింగ్ హాల్లోకి వెళ్తే రసము, సాంబారు, ఎక్కువ రసమే ఉంటుంది. సాంబారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీకి, వడాకి, దోశకి ఆల్మోస్ట్ ఉంటుంది సాంబారు. మళ్ళీ రాత్రి సాంబారు ఉంటుంది, పుల్కాలు, మళ్ళీ రాత్రి ఒక కూర. ఇప్పుడు ఇవాళ ఒక పచ్చడి వద్దన్నాను నేను. ప్రతిరోజు ఫ్రెష్ చట్నీ ఒకటి ఉంటుంది, 2 పూట్ల చట్నీ. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలు 2 ఉంటాయి. ఇంచుమించుగాను అందరికీ కలిపి 400, 350 మందికి తయారు చేస్తున్నారు ఇక్కడ ఫుడ్డు. ఎంత టీ పెట్టుకోవటం అన్నది కూడా లేదు మాకు. కొన్నాళ్ళు పోతే నేను టీ ఎలా పెట్టాలో కూడా మర్చిపోతానేమో అని నవ్వుకుంటున్నాను. అప్పుడు ఇక్కడికి వచ్చి 6 నెలలు దాటిపోయింది. జూలై 21 మేము వచ్చాము. 6.5 నెలలు అయిపోతుంది. ఇవాళ 11 అని చెప్తున్నాను కదా, ఫిబ్రవరి 11. 6.5 నెలలు ఎలాగా చాలా ఫాస్ట్గానే గడిచిపోతున్నాయి. నేను పేషెంట్ని కాదు కానీ ఎంత ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో అయితే ఒక కూర, ఒక రసం, పప్పు, ప్లెయిన్ దాల్ అయితే కుక్కర్లో పెట్టేయచ్చు. చేయాలంటే మళ్ళీ దానికి పని కదా. వెనకాల పనమ్మాయిలు, అసిస్టెంట్లు అన్నీ కోసేసి ఎక్కడికక్కడ కడిగేసేసి ఇచ్చేస్తే తాలింపు వేసేయటం, మూత పెట్టేయటం అన్నది నాకు చాలా ఈజీ. మళ్ళీ మనమేమీ అసలు ఎన్ని గిన్నెలు ఎన్ని వాడుకున్నా కానీ పని మనుషులు ఉన్న చోట అది ఏమీ సమస్య ఉండదు. ఇన్ని రకాల ఎక్కడ చేసుకుంటాము. ఎవరికి ఏది కావాలంటే అది తిన్న చూపుడు కారంగా ఉన్నది విడిచిపెట్టేయటమేను, తప్పదు. పనమ్మాయిలు, బట్టలు ఉతికే అమ్మాయిలు, బాత్రూంలు కడిగే అమ్మాయిలు వస్తారు. వాళ్ళకి ఏమన్నా కావాలంటే వాళ్ళకి ఇచ్చేయటం ఎప్పుడైనాను, లేకుంటే ఇంకా పడేయటం అవుతుంది. ఇప్పుడు ఈ కూరలు ఇవి చూస్తుంటే ఇవి 2 ఒకటే. వాళ్ళు ఎక్కువ పెట్టేశారు ఏకంగాను. అక్కడ బాయ్స్ అందరూ మారుతున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు బెంగాలీస్ వచ్చేసారు. అదంతాను లీజ్కి ఇచ్చేశారు మొత్తం ఫుడ్. ఇదివరకైతే పిపి రెడ్డి మేనేజ్మెంటే చేయించేవారట కిచెన్లో. నేను వాళ్ళ సొంతంగానే అంతాను. కానీ ఇప్పుడు ఎక్కువైపోయి ఇక్కడ 3 బిల్డింగ్లు ఎక్కువైపోయి ఇచ్చేశారు. అప్పుడే ఎన్నాళ్ళు అయిందో ఏమో, మేము వచ్చేసరికి ఇచ్చేశారు. 1 year అయిపోయిందో ఏమో మరి. అది కంపెనీ పేరు ఏంటో మర్చిపోతున్నా, ప్రిజమ్ అనుకుంటా, PRI వాళ్ళ డ్రెస్ మీద ఉంటుంది. ఎన్ని వచ్చేస్తున్నాయో మాటలు, ఎంత చెప్పుకున్నా తీరదు. ఏనాడు ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత పెట్టుకున్నామో ఎవరికి. అందుకనే ఇప్పుడు నేనైతే నిమ్మకాయ పిండేసుకుంటాను. ఈ కూరలే పెరుగులో కలిపేసుకుని తింటాను. ఒకరోజు అసలు ఒక్కటి చపాతీ కూడా ఎప్పుడైనా తింటాను అంతే. మా వారికైతే రోజును పెడతాను కిన్వా రైస్. ఇది ఇప్పుడు పట్టుకుని వెళ్తారు ఆయన కిందకి. అటెండర్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి తీసుకెళ్తాడు. నాకైతే ఏది అక్కర్లేదు, అసలు చపాతీలు అక్కర్లేదు, కిన్వా రైస్ కూడా అక్కర్లేదు. కిన్వా రైస్ నేను పెట్టాను ఎట్లా చేస్తాను నేను అన్నది. చాలామందికి అంటే వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ వాడని వాళ్ళకి తెలీదు. ఇక్కడ ఎవరో నర్సులు కూడా అడిగారు,
రోజు వచ్చి అన్నీ చేస్తారు కదా మాకు చెకప్లు అన్నీ ప్రతిరోజు. ఇది 1కి 2 అంతే. కరెక్ట్గా 2 పోస్తే ఇట్లాగా పొడిలాడిపోతుంది, ఉడికిపోతుంది. అసలు నానబెట్టక్కర్లేదు, ఏమక్కర్లేదు. కినువ రైస్ని ఈ గిన్నెలో పోసేసి ఇందులో నీళ్ళు పోసేసి పెట్టేస్తాను, అయిపోతుంది. 20 మినిట్స్ అంతే. మళ్ళీ అది వచ్చేస్తుంది కుక్కలోంచి వాములోకి. ఇప్పుడు ఇది పెట్టేసి ఒక బౌల్లో పెట్టేస్తే అటెండర్ ఉన్నాడు, ఆయన కూడా వెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాడు. ఓకేనమ్మా, ఏంటేంటో మాట్లాడేశాను. ఇవి చూస్తుంటేను అన్నీని. పెరుగు కూడాను బాగుంటుంది, చాలా అసలు పుల్లగా ఉండదు. ఇవాళ అయితే అసలు పెరుగు కమ్మగా ఉంటుంది. నేను ఎక్కువ పెరిగే వాడతాను, వీటికన్నిటిలోకి నాకు పెరుగు కావాలి. తీసాను. ఓకేనమ్మా, బాయ్. థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. మా వారు కిన్వా బయటకు తీసావా అని అడుగుతున్నారు. తీసానని చెప్తున్నాను. ఒక బౌల్లో, ఇటువంటి బౌల్లో వేసేసి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనమ్మా, బాయ్.